మీడియా మిత్రులకి కాంగ్రెస్ పార్టీ తరపున చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నా పేరు అడ్డాల రామచంద్రరాజు. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో మెట్ట కాలనీలో ఈరోజు ప్రజలు అందరూ కూడా 700 మంది కుటుంబాలు నడిచే ప్రజలు డైలీ నడిచే రహదారి రోడ్డు ఈరోజు జనసేన నాయకుడు విష్ణుగిరి చీని ఎవరు అండ చూసుకొని ఈరోజు ఆ రోడ్డు తవ్వుతున్నాడు. అసలు ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? ఎవరు మద్దతు ఉంది అతనికి? కనీసం పోలీసులు ఎంక్వైరీ కూడా చేయలేదు, పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళలేదు. ఆ ప్రజలు లేడీస్ నన్ను చూస్తే ఏమి ఘోరంగా ఏడుస్తున్నారు. ఏంటి ఇదంతా దౌర్జన్యం? జనసేన నాయకుడి ఎవరు సపోర్ట్ తీసుకుని ఆ రకంగా ప్రజలు బాధించే పని చేశాడు. కనీసం అది గవర్నమెంట్ రోడ్డు, ఆ రోడ్డు తవ్వే పని జనసేన నాయకుడికి అసలు ఏటి సంబంధం ఉంది అక్కడ? ఇంతకుముందు కూడా ఇతని మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి, కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరున్నారు ఇతనికి? రోడ్డు విషయంలో ఏమైనా మీకు ఏదైనా డబ్బులు లావాదేవీలు ఉన్నప్పుడు గవర్నమెంట్ బిల్లు ఇచ్చిందా లేదా మీరు కూర్చొని మాట్లాడుకోండి. కానీ విష్ణుగిరి సీను మాట్లాడితే జనసేన పేరు చెప్పుకొని జనసేన ఈ కండు వేసుకొని రౌడీయిజంగా చేస్తున్నాడు. అసలు ఆ ఉద్దేశం అతనికి ఆ ఆలోచన ఎవరు చెప్తున్నారో? ఈ కూటమి గవర్నమెంట్ వాళ్ళకి మరి అతనికి సపోర్ట్గా ఎలా ఉన్నారో అది చాలా పద్ధతి. ఆ విధానం మార్చుకోవాలా. ఈరోజు ఆ రౌడీయిజం మార్చుకోవాలా. ఈరోజు జనసేన నాయకులు ఈరోజు ఇది పవన్ కళ్యాణ్ గారు దీన్ని అంటనే ఇది ఖండించాలా. ఆయన్ని నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరపున నేను విన్నపం చేస్తున్నాను. గ్యారంటీగా ఈ పరిణామం ఇక్కడితో ఆపాలా, వెంటనే ఆయన్ని ఇది ఖండించాలా. ఆ విష్ణుగిరి సీను మీద వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలా. ఈరోజు ఒక మండలానికి సంబంధించిన మేసిరెడ్డి గారు ఎంఆర్ఓ గారి మీద కూడా విష్ణుగిరి సీను జనసేన నాయకుడు మరి ఏమి ధైర్యంతో మాట్లాడుతున్నాడో, ఇది రాజకీయ నాయకుడా గోండా నాయకుడా? అంత దీనిగా మాట్లాడి ఎంఆర్ఓను కూడా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. గోండాయిజం రౌడీయిజం కూడా చేస్తున్నాడు విష్ణుగిరి సీను. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోవాలా. నా దాంట్లో వీడియో ఉంది కూడా, ఇగోండి వీడియో. ఇగోండి ఈరోజు వీడియో ఉంది, ఈరోజు వీడియో ఉంది. వీడియో చూశాను. ఎంఆర్ఓ గారి మీద అంత దౌర్జన్యంగా గోండాయిజంగా మాట్లాడుతాడు విష్ణుగిరి సీను. ఇది పార్టీ నాయకుడా గోండా నాయకుడా? వీడియో చూడండి. ఈరోజు ఈరోజు వీడియో చూసారా? ఎంత దీనిగా క్లియర్గా ఎంత స్పష్టంగా వినబడుతుందో. ఎంఆర్ఓ గారు చెప్పినా, ఒక మండలం మేసిరెడ్డి చెప్పినా సరే ఎందుకు తవ్వకూడదు? అసలు ఆ ఎంఆర్ఓ గారి మీద అంత గోండాయిజం చేసిన అవసరం విష్ణుగిరి సీన్కి ఎందుకు వచ్చింది? జనసేన నాయకుడా జనసేన గోండా నాయకుడా? అసలు ముందు అది ప్రజలందరూ ఆలోచించాలా. జనసేన పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇతన్ని జనసేన పార్టీలో నుంచి వెంటనే ఇది తొలగించాలా. లేకపోతే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నో దందాలు చేస్తాడు ఇతను. పార్టీ అండ చూసుకొని జనసేన ఈ కొండ వేసుకొని విష్ణుగిరి సీను మీద కేసు నమోదు చేయాలా. కేసు కానీ ఎట్టి పరిస్థితిలో ఇది నమోదు చేసి కేసు కట్టపోతే ఎందుకు కట్టలేదని మేము ఎట్టి పరిస్థితిలో మేము ఈ పోలీసులతో మాట్లాడతాం. ఇది ఈ పరిస్థితి ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఎందుకు కేసు కట్టలేదు? మీ ఎవరికి ఆలోచనలు ఉన్నాయా? అసలు ఏ ఉద్దేశం మీద అతని మీద మీరు కేసు కట్టలేదు? ప్రజలు నడిచే 700 కుటుంబాలు డైలీ నడిచే రహదారి మీద ఎంత ఘోరంగా చేస్తున్నారంటే వెంటనే అతని మీద కేసు కట్టి కేసు నమోదు అవ్వాలా. లేదంటే మాత్రం మేము వెంటనే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం. జిల్లా కమిటీతో మాట్లాడతాం, రాష్ట్ర కమిటీతో మాట్లాడతాం. మేము ఏం చేయాలని మేము చేస్తాం. చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోం. ఇలాంటి సమస్యలు ఈ 4 మండలాల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే దాన్ని ఎదుర్కొంటాం. మేము ఇది పోరాటం చేస్తాం.